శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణుడి జననం గురించి విందాం. శ్రీకృష్ణ జననం తరువాత కొంతకాలానికి దేవకి 8వసారి గర్భవతి అయింది. ఆ సంగతి కంసుడు తెలుసుకుని ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వల్లనే తనకు మృత్యువు కనుక చెరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. బిడ్డ పుట్టగానే తనకు తెలియజేయమని భటులకు ఆజ్ఞాపించాడు. దేవకికి నెలలు నిండాయి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణీ నక్షత్రయుక్త వృషభ లగ్నంలో దేవకి శ్రీకృష్ణుణ్ణి కన్నది. అది అర్ధరాత్రి. విష్ణుమూర్తి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా అవతరించగానే దేవదుందుబులు మ్రోగాయి. పూలవాన కురిసింది. కృష్ణుడు 4 చేతులతో శంఖ చక్రాది ఆయుధాలతో సకల శుభలక్షణాలతో అవతరించాడు. దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మొక్కారు. అప్పుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడాడు. కంసుడు నన్ను చంపివేస్తాడని మీరు భయపడకండి అని పలుకుతూ చేయవలసిన పనిని గురించి చెప్పి మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయాడు. భగవంతుడి మహిమ వలన వసుదేవుడికి సంకెళ్ళు విడిపోయాయి. చెరసాల వాకిళ్ళు వాటంతటా అవే తెరుచుకున్నాయి. కావలి వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పరుండబెట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. కుండపోతగా వర్షం కురుస్తున్నది. అది ఆదిశేషుడి పడగలు విప్పి గొడుగు పట్టాడు. యమునా నది 2 పాయలుగా చీలి వసుదేవుడికి దారి ఇచ్చింది. ఆయన యమునా నదిని దాటి రేపల్లె చేరుకున్నాడు. అక్కడ నందుడి భార్య యశోద ఆడబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద ప్రక్కన పరుండబెట్టి ఆమె పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకుని మళ్ళీ నదిని దాటి మధురా నగరం చేరుకుని చెరసాలలో ప్రవేశించాడు. మళ్ళీ చెరసాల తలుపులు మూసుకున్నాయి. వసుదేవుడి వేళ్లకు చేతులకు సంకెళ్ళు తగులుకున్నాయి. ఈ సంగతి ఇక్కడ మధురలో కానీ అక్కడ రేపల్లెలో కానీ ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కారాగృహంలో ఆడపిల్ల ఏడుపు విని కావలి వాళ్ళు నిద్రలేచారు. పరుగున వెళ్ళి దేవకి కన్నదని కంసుడికి చెప్పారు. కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు. అన్న, పుట్టింది ఆడపిల్ల, నీకు ఏ అపాయము ఉండదు అంది దేవకి బతిమాలుతున్నా కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపడానికి పూనుకున్నాడు. అయితే భగవంతుడి మాయ అయిన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగసి, ఓరీ కంస, నన్ను చంపడం నీ తరం కాదు, నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధానమైంది. మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు. ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధమనుకొని దేవకీ వసుదేవులకు సంకెళ్ళు తీయించి వారిని విడిచిపెట్టాడు. అక్కడ రేపల్లెలో యాదవుల నాయకుడైన నందుడు, అతని భార్య యశోద పిల్లలు లేనివారు కావటం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు. ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు. అదే గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా లోకంలో ప్రసిద్ధికెక్కింది. రోహిణీ కుమారుడికి బలరాముడని, యశోద కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టాడు యాదవుల పురోహితుడు గర్గాచార్యుడు. బలరామకృష్ణులు శుక్లపక్ష చంద్ర కళల్లాగా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు. ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి మనస్సును కలవరపరుస్తున్నాయి. రేపల్లె మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతిపురిటిల్లు గాలించి కనిపించిన పసిబాలులను వధించవలసినదిగా మాయావులు తన అనుచరులు అయిన రాక్షసులను పంపాడు. పూతన వధ అనే ఒక అంశాన్ని
మరొక వీడియోలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.